ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. ఇక్కడ మనకి ఒక్క విషయం నీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మనకి కృష్ణుడు రథం తోలుతూ ఉంటాడు, అర్జునుడు వెనకాతల కూర్చుంటూ ఉంటాడు, అంతే కదా. మనం భగవద్గీతలో పుస్తకంలో రథసారథిగా ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ అర్థం ఏంటంటే, భగవంతుడు పల్లకీలో ఉండాలి, సేవకుడు అన్నవాడు ఎప్పుడు మోస్తూ ఉండాలి. కానీ మనకి ఇక్కడ కృష్ణుడు రథం తోలుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా మన శరీరంలో కూడా లోన ఏం జరుగుతుంది అంటే, మనము ఒక గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రాన్ని దాన్ని ఎటువైపు వెళ్ళు, ఎడంవైపు వెళ్ళు, కుడివైపు వెళ్ళు అంటే దానికి తెలుస్తుందా? గుర్రం భాష వేరు, మనిషి భాష వేరు. అందువలన మానవుడు తనకి భాషలో నేర్చుకొని దాన్ని కళ్ళు వేసి దాన్ని ఎటువైపు కావాలంటే అటువైపు నడిపించగలుగుతాడు. ఎందుకంటే మనలోని కూడా భగవంతుడు ఒక రాజులాగా ఉన్నాడు ఆయన. అందువలన మనల్ని కూడా ఆ గుర్రాలని ఎలా వేసి కళ్ళెం వేసి ఆపుతుంటాడో, మనల్ని కూడా మంచి చెడు ఈ యొక్క విచక్షణ అన్నీ తెలుసుకున్నప్పుడు మనం కూడా ఎలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, మన చెవుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ మన తప్పులను మనం ఎప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలి. కానీ ఇతరులు మాత్రం వేలెత్తి చూపించడానికి అర్హత కూడా మనకు లేదు. ఎందుకంటే ఎవరి మనసులో ఏ భావన ఉందో మనకు తెలియదు. తప్పుగా అనుకోవడం ఎందుకు? పాజిటివ్గా ఆలోచించినప్పుడు మనలోని కూడా ఎటువంటి స్వార్థము ఆలోచన రాదు కదా, అంతే కదా. ఆ ఆలోచన ప్రతి ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనసులోని ఒక రాజుగా మనం ఏం నొప్పి చేస్తున్నాం, మన వల్ల ఇతరులకు ఎప్పుడు ఏం జరగలేదు కదా అని ఆలోచన వచ్చినప్పుడు మనలోని ఉన్న ఈ యొక్క గుణాలు ఉన్నాయి కదండి, ఈ యొక్క అర్షడ్ వర్గాలు అనేది కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మదం కానీ, మాత్సల్యం కానీ అంతా మనకు మాత్రం మొత్తం అంతా మనలోని వదులుతుంది. ఎందుకంటే మన యొక్క కర్మఫలాన్నే కదా మన జీవితం అనుభవిస్తున్నాము అని. ఎవరిప్పుడు మన చేతుల్లోనే ఉంది మన కర్మ. మనం అనుకుంటాం భగవంతుడు రాస్తాడు తల అని. ఎవరు పుట్టుకతోనే భగవంతుడు మన తలరాత రాయలేదండి. మన చేతుల్లోనే, మన నోటి దురద వల్లనే గబుక్కుని మాట్లాడేస్తున్నాం మంచి చెడు అని. మనం అనుకుంటున్నాం మంచి చెడు మనం పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నామని. ఇతరులు ఎప్పుడు మనం దూషించడం మనం మొదలెడతామో మనలోని యొక్క తప్పులు కూడా మనం కంప్లీట్గా రోజు అవగాహన అయ్యాలి. రోజు ఒక పరీక్ష అని. అప్పుడు మారినప్పుడే మన జీవితం బాగుంటుందండి.